అందరికీ నమస్కారం. నా పేరు శివపార్వతి, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిని. ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, మీరు విషయం ముగిసిపోయింది. అబద్ధం చెప్పాను. నేను వెరిఫై చేసుకోవాల్సింది. ఒక్కసారి నేను తప్పు చేశాను. సో, నా వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటున్నాను అని చెప్పి మీడియా ముఖంగా ఇంతటితో ఈ విషయాన్ని వదిలేద్దాం. జనసేన శ్రేణులు కూడా స్పందించాయి. సో, నేను ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తున్నానని చెప్పి డ్రామాలాడి మీడియా ముఖంగా మీకు సపోర్ట్గా మాట్లాడిన సోకాళ్ళు పెద్ద మనుషులు అందరి ఎక్స్ వేదికగా మీరు రీట్వీట్ చేస్తున్నారు. అలాగే మీకు సపోర్ట్ చేసే భజన బృందాన్ని వేసుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. చావనైనా చస్తాం కానీ మా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని వదులుకోము. ఎవరు వదులుకోమన్నారు? ఎవరు వదులుకోమంటే పోతుందా? మన రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. ఎవరు అణిచివేస్తారు? ఇక్కడ ఎవరు మిమ్మల్ని మాట్లాడొద్దనలేదే. ఎవరు మాట్లాడొద్దన్నారు మిమ్మల్ని? అబద్ధాలు చెప్పకండి, ఇంటర్ప్రిటేషన్ చేయకండి అని చెప్తున్నారు. ఓకే, నిజాలు మాట్లాడండి. ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ప్రజాస్వామ్య విలువలను కాపాడేలాగా, దేశ సౌభాతృత్వాన్ని పెంచేలాగా, దేశ సమగ్రతని పెంచేలాంటి విశ్లేషణ చేయండి. అంతేగాని దేశ సాక్షాత్తు హోమ్ మినిస్టర్ని తీసుకొచ్చి ఆయన మీద కథనాలు వండి వార్చి రుద్దమని చెప్పలా. నిజాలు తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు కథలు అల్లమని చెప్పలా. మన రాజ్యాంగం మనకు ఆ హక్కు ఇవ్వల. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కథనాలు అల్లమని చెప్పలా. మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను వయలేట్ చేస్తే అదే రాజ్యాంగం అమెండ్మెంట్స్ ఇచ్చింది. తెలుసు కదా మీకు. మీరు ప్రొఫెసర్, కాన్స్టిట్యూషన్ గురించి బాగా పట్టుంది మీకు, బ్రహ్మాండంగా తెలుసు. అదే మనకి ఆర్టికల్ 19 వయలేట్ చేస్తే ఏమవుతుందో కూడా అమెండ్మెంట్స్ ఇచ్చింది. ఇష్టం వచ్చినట్టు అబద్ధాలు వండి వార్చి ప్రజల్ని తప్పుదారు పట్టించి దేశ సమగ్రతనికి నష్టం కలిగించేలాగా వ్యాఖ్యలు చేసినా, కథనాలన్నా దానికి ఖచ్చితంగా పనిష్మెంట్, డిఫమేషన్ ఎదుర్కోవాలి. అలాగే కేసులు కూడా ఎదుర్కోవాలని చెప్పింది మన రాజ్యాంగమే చెప్పింది. తెలుసు కదా మీకు. మరి మీకు అన్నీ తెలిసి ఈరోజు చావనైనా చస్తాం కానీ అంటే మీరు చేసిన తప్పుకి ఎందుకు అందరిని చావమంటారు? ఎవరు చావమన్నారు మిమ్మల్ని? మాట్లాడమనే చెప్తున్నాం మేము. నిజాలు మాట్లాడండి, తెలుసుకొని మాట్లాడండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడండి. అంతేగాని కూర్చొని కట్టుకథలు అల్లమని చెప్పలా. మన రాజ్యాంగం కట్టుకథలు అల్లితే చూస్తూ కూర్చోమని చెప్పలా. ఇలా మీలాగా కట్టుకథలు అల్లే వాళ్ళని, రాజ్యాంగ హక్కుల్ని ఉల్లంఘన చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోమని రాజ్యాంగం మన హక్కులు ఇచ్చింది. మిస్ఇంటర్ప్రిటేషన్ చేస్తే, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ని వయలేట్ చేస్తే ఎలాంటి కండిషన్స్ ఉంటాయో మీకు బాగా తెలుసు. డిఫమేషన్ ఎదుర్కోవాలని మీకు తెలుసు. సో అవన్నీ తెలిసి కూడా మీరు ఇక జర్నలిస్టులను పోగేసుకొని మీ ఇష్టం వచ్చినట్టు మా ఇష్టం వచ్చినట్టు మేము వాగుతాం, కూర్చొని కథలు అల్లుతాం, వండి వారుస్తాం, మా ఇష్టం వచ్చినట్టు విశ్లేషణలు చేస్తాం. కానీ ఎవరు ఏం మాట్లాడకూడదు, ఎవరు మమ్మల్ని ఏం అనకూడదు. మమ్మల్ని అణిచివేస్తారా, అది వేస్తారా అంటారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొడతారు. అది కూడా క్రైమే. తెలుసు కదా మీకు. దేశ సమగ్రతను దెబ్బతీసేలాగా ఏ చర్య చేసినా అది శిక్షకు అర్హులని తెలుసు కదా. ఈరోజు మాట్లాడాల్సిందంతా మాట్లాడి ఎవరో జర్నలిస్టు, ఎవడో పాశం యాదగిరిట, ఆయన మాట్లాడతాడు. ఆ పెద్ద మనిషి పవన్ కళ్యాణ్ గారిని తెలంగాణలోకి రానియనని. ఏం తెలంగాణ నీ అయ్యా జాగీరా? యాదగిరి గారు మాట్లాడుతూ చెప్పండి. తెలంగాణ రాష్ట్రం నీ అయ్యా జాగీరా? లేదా తెలంగాణ రాష్ట్రానికి నువ్వేమన్నా నిజాం ప్రభువా, రాజువా? ఇది భారతదేశం అండి. ప్రజాస్వామ్య వాల్యూస్ ఉన్నాయి మనకి. మన భారతదేశం, మన రాజ్యాంగం మనకు అందరికి హక్కులు కల్పించింది. ప్రాథమిక హక్కులు ఉంది. తెలుసు కదా మీకు. ఆర్టికల్ 19(1)(d) ఏం చెప్తుంది? గ్రాంట్స్ ఎవ్రీ సిటిజన్ ద రైట్ టు మూవ్ ఫ్రీలీ త్రూ అవుట్ ద టెరిటరీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా, ఏ ప్రదేశానికైనా ప్రతి పౌరుడు, భారతదేశ పౌరుడు ప్రశాంతంగా తిరగొచ్చు అని చెప్తుంది. మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అది. నువ్వెవడవయ్యా ఆపటానికి? ఆర్టికల్ 19(1)(e) ఏం చెప్తుంది? గ్యారంటీస్ ఎవ్రీ సిటిజన్ ద రైట్ టు reside and settle in any part of the country.
మన కంట్రీలో మన దేశంలో ఏ ప్రాంతంలోనైనా మన దేశ ప్రజలు ఉండొచ్చు, ఉద్యోగాలు చేసుకోవచ్చు, నివసించవచ్చు. ఆ హక్కు మనకు భారత రాజ్యాంగం కల్పించింది. నువ్వెవడవి అంట ఆపటానికి? ఏం మాట్లాడుతున్నావు తెలుసా? ఎవడవి నువ్వు? యాదగిరి ఎవడికి తెలుసు నువ్వు? ఈరోజు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడంగానే పెద్దోడు అయిపోతావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. కబడ్దార్, నాలుక కట్టెరియాల్సి వస్తుంది. వ్యక్తిగత విమర్శలు చేస్తావా? పెళ్ళిళ్ళ గురించి మాట్లాడతావా? కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? ఏం మాట్లాడుతున్నావు? ఇష్టం వచ్చినట్టు రానిము ఏంటి? ప్రాంతీయ భేదాలని, ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొడతారా మీరు? మీరా జర్నలిస్టులు? ఇదేనా మీకు చెప్పిన జర్నలిజం? ఇదేనా మీరు మాట్లాడుతుంది? ఎవడు వండి వార్చమన్నాడు అబద్ధాలని? ఎవడు ప్రచారం చేయమన్నాడు? రాజ్యాంగం చెప్పిందా అబద్ధాలు మాట్లాడండి, ప్రెస్లో కూర్చొని, మీడియాలో కూర్చొని వండి వార్చండి అని రాజ్యాంగం చెప్పిందా మనకి? చేయాల్సిందంతా చేసి ఈరోజు కూర్చొని జర్నలిస్టు సంఘాలు అంటే ఎక్కడి నుంచి వచ్చారు మీరు? సంఘాలు జర్నలిస్టుకి ఏం విలువలు ఉంటాయో తెలీదా? ఏం హక్కులు ఉంటాయో తెలీదా? ఎవరు వైలేట్ చేస్తున్నారు? మీ హక్కుల్ని మీరు వైలేట్ చేసుకుంటున్నారు. మిస్ఇంటర్ప్రిటేషన్ ఉంటే ఖచ్చితంగా శిక్షార్హులు. మీకు తెలీదా? ఏ హక్కు ఇచ్చిందో భారత రాజ్యాంగం, అదే హక్కు రైట్స్ని వైలేట్ చేస్తే చర్యలు కూడా ఉంటాయని చెప్పింది. మర్చిపోతే ఎలాగా మీరు? జర్నలిస్టులు ముసుగులో, ప్రాంతాల ముసుగులో దాక్కుంటే మాట్లాడాల్సిందంతా మాట్లాడి ఇష్టం వచ్చినట్టు రానివ్వు. ఎవడో నువ్వు రానికపోవడానికి? పిచ్చి పిచ్చి మాటలు మానుకోకపోతే కబడ్దార్. అదే జనసేన, అదే తెలంగాణ గడ్డ మీద పాతిన జెండా, తెలంగాణలో జనసేన అదే గడ్డ మీద జెండా నిలబెట్టాడు పవన్ కళ్యాణ్ గారు. తెలంగాణ నీ అయ్యే జాగీర్ అనుకున్నావా? రానివ్వనంటూ అదే తెలంగాణ నుంచి జనసేన నాయకులు, కార్యకర్తలు ఈరోజు పోటీలో దిగి స్థానిక ఎన్నికల్లో విజయం సాధించారు. అదే జనసేనని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా అదే జనసేన తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించబోతుంది. దమ్ముంటే ఆపుకో. జై జనసేన, జై హింద్.